సరిత కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. గడియారం మధ్యరాత్రి 12 గంటల్ని చూపిస్తోంది. ఒళ్లంతా చెమటలు పట్టి చల్లగా అయిపోయింది. కిందుండి గుసగుసలతో కూడిన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆమె తల్లిదండ్రులు ఇంత ఆలస్యంగా ఎప్పుడూ మేలుకోరు. భయంతో వణుకుతో మంచం దిగింది. మెడ్లిగుతూ ప్రతి అడుగులోనూ చెక్క చప్పుడు ఆమె భయాన్ని రెట్టింపు చేస్తోంది. గాలిలో అగరబత్తీల వాసన గుప్పుమంటోంది. అది ఆమె తల్లి వారి సువాసన కాదు, ఇది వేరేది. చాలా పాటుగా వికారంగా వింతన లోహవాసనతో కలిసి ఉంది. మెట్లు దిగుతున్న కొద్ది గుసగుసలు పెరుగుతున్నాయి. హాలులోకి తొంగి చూసింది. ఆ దృశ్యం చూసి ఆమె గుండె ఆగిపోయిన పనైంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆమె తల్లిదండ్రులు ఒక వృత్తంలో నిలబడి ఉన్నారు. కొవ్వొత్తుల వెలుతురులో వారి ముఖాలువిగా కనిపిస్తున్నాయి. కళ్ళు పెద్దవిగా తెరిచి దూరంగా చూస్తున్నట్టు ఉన్నాయి. వృత్తం మధ్యలో ఉప్పుతో గీసినట్లుగా ఉన్న చిత్రపటం ఉంది. సరిత ఆపరి ఆగిపోయింది. ఆ ఫోటోలో ఎవరున్నారో ఆమెకు వెంటనే తెలిసిపోయింది. చింటూ, వారి ముద్దుల కుక్క. 1 నెల క్రితం చనిపోయిన చింటూ. అమ్మా, నాన్న, ఏం జరుగుతోంది? సరిత గబంతు వణుకుతోంది. నిశ్శబ్ద వాతావరణాన్ని చెడగొడుతోంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారి ముఖాలపై ఆశ్చర్యం కాదు, వేరే భావం కనిపిస్తోంది. ఖైమా, అపరాధమా? సరితకు అర్థం కాలేదు. ఆమె తండ్రి గొంతు సవరించుకున్నారు. గొంతు బొంగురుగా ఉంది. సరిత, నువ్వు పడుకో. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. సరిత ఒక అడుగు వెనక్కి వేసింది. చిన్నగా మొదలైన భయం ఇప్పుడు పెద్దగా మారింది. ఆమె తల్లిదండ్రులు ఆమె నుండి ఎప్పుడూ రహస్యాలు దాచలేదు. ఇలా కాదు. కానీ మీరేం చేస్తున్నారు? చింటూ ఫోటో ఎందుకు? ఆమె తల్లి మాటలను అడ్డుకుంది. ఆమె గొంతు చాలా కఠినంగా ఉంది. మేము దాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం సరిత. నీకు అర్థం కావడం లేదా? ఆ మాటలు గాలిలో వేలాడుతున్నాయి, బరువుగా, అవాస్తవంగా. దాన్ని తిరిగి తీసుకురావడమా? ఎవరిని? చింటూ పోయారు. అతని కారు ఇంకా తలుపు దగ్గర ఉన్న కోటు హియాంగార్పై వేలాడుతోంది. వారి నష్టానికి బాధాకరమైన జ్ఞాపకం. కాని అమ్మ, అది అసాధ్యం. సరిత గొంతులో ఎరుపుతో గుసగుసలాడింది. ఆమె తల్లి తలాడంగా ఆపింది. ఆమె కళ్ళలో నిరాశతో కూడిన ఆశ్చర్యతకు భయాన్ని కలిగించింది. కాదు, మనం సరిగా చేస్తే కాదు, మనకు నమ్మకం ఉంటే కాదు. ఆమె ఫోటో వైపు చూసింది. ఒక కన్నీటి చుక్క ఆమె బుక్కపై జారింది. చింటూ, వారి చలాకి, అల్లరి కుక్క, కేవలం పెంపుడు జంతువు కంటే ఎక్కువ. అతను కుటుంబ సభ్యుడు. వారి జీవితంలోని ప్రతి ముఖ్యమైన సందర్భంలో అతను ఉన్నారు. ప్రతి వేడుకలో అతనితో ఒక ఉత్సాహంగా వాగుతుంది. అతని ఉనికి ఒక ఓదార్పునిచ్చే స్థిరాంకం. అప్పుడు ఒక వర్షపు మధ్యాహ్నం అతను పోయారు. ఎలాంటి జాడ్ లేకుండా అదృశ్యమయ్యారు. వారు చాలా రోజులు వెతికారు. అతని ఫోటోలతో కూడిన పోస్టులు అతికించారు. అతని పేరు పిలిచారు. కానీ చింటూ దొరకలేదు. వైద్యుడు కొన్నిసార్లు ఉద్దత్ కుక్కలు విశ్రాంతి తీసుకోవడానికి నిశ్చిత ప్రదేశం కోసం వెళ్లిపోతారని చెప్పారు. చింటూ లేకపోవడంతో ఇంట్లో నీచిపత్తం చెవులు చిల్లులు పడేలా చేసింది. సరిత రోజుల తరబడి ఎచ్చింది. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు అతన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చూసి సరితలో వింతైన భావాలు కలిగాయి. వారు అతని మరణాన్ని నిజంగా అంగీకరించలేదని ఉపశమనం. వారు ఎంత దూరం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో చూసి భయం మరియు ఒక చిన్న ఆశ అహేతుకమైన మరియు నిరాశతో కూడి బహుశా ఏదో ఒక విధంగా వారు విజయం సాధించవచ్చని. కాని ఎలా? సరిత గుసగుసలాడింది. ఆమె తల్లి సమాధానం చెప్పడానికి నోరు తెరిచింది. కాని ఆమెకు ముందు కొత్త గొంతు చల్లగా మరియు పదునుగా గదిలోకి వచ్చింది. నేను మైకులో చూపిస్తాను. సుష్మా, సరితాక ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. సరిత వాస్తవికతలో మునిగిపోయి తర్కం మరియు కారణం ద్వారా మార్గనిర్దేశం చేయబడినప్పుడు సుమ స్వంత ప్రపంచంలో నివసించింది. పౌరాణిక జీవులు, పురాతన శాపాలు మరియు మాయాజాలాన్ యొక్క గుసగుసలాడే వాగ్దానాలతో నిండిన ప్రపంచం. చిన్నప్పటి నుండి సుమ అతీంద్రియ శక్తుల గురించి పుస్తకాలు చదివేది. ఆమె అల్మారాలు మంత్రగత్తెలు, రాక్షసులు మరియు మర్చిపోయిన ఆచారాల కళ్ళతో నిండిపోయాయి. ఆమె పురాతన గ్రామాలను చదవడానికి గంటల తరబడి గడిపేది. ఆమె నుదురు ఏకాగ్రతో ముడుచుకుని వారి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వెంబ్లతో మస్కబారిన సిరాను గీసేది. సరిత ఎప్పుడు దానిని హాని చేయని విచిత్రంగా భావించేది. సుమ అంటే సుష్మే. కాని ఇప్పుడు ఆమె సోదరి హాలులో నిలబడి ఆమె కళ్ళు వింతన కాంతితో మెరుస్తున్నట్లు చూసి సరితకు ఆందోళన కలిగింది. సుమ గదిలోకి ప్రవేశించింది. ఆమె కలికలు సుమ్నందంగా ఉన్నాయి. ఆమె పొడవాడి నల్లటి జుట్టు ఆమె వీపుపై పట్టు జలపాతంలా ప్రవహిస్తోంది. ఆమె వారి తల్లిదండ్రుల వెనుక ఆగి ఆమె చేతులను వారి భుజాలపై తేలికగా ఉంచింది. మీరు చింటూని మళ్లీ చూడాలనుకుంటున్నారా? నేను దాన్ని జరిగేలా చేయగలను. భాగం అదృశ్యం. చింటూ అదృశ్యం సుష్మను బాగా కలిచివేసింది. మిగిలిన కుటుంబం బహిరంగంగా విలపించగా స్వంతంలో తాను మునిగిపోయింది. ఆమె సాధారణ నిశ్శబ్ద ప్రవర్తన మంచులా మారింది.
ఆమె రోజుల తరబడి తన గదిలో తారం వేసుకుని ఉండి రిఫ్రిజిరేటర్ను దోచుకోవడానికి మాత్రమే బయటకు వచ్చేది. ఆమె కళ్ళు ఎర్రగా మరియు దూరంగా ఉన్నాయి. ఒకరోజు సరిత తన సోదరిని ఒక పుస్తకం మీద వంగి ఉన్నట్లు చూసింది. ఆమె ముఖం ఆమె ల్యాప్టాప్ స్క్రీన్ మెరిసే కాంతితో ప్రకాశిస్తోంది. ఆ పుస్తకం పురాతనమానది. దాని తోలు కవర్ పగిలిపోయి ఎండిపోయింది. దాని పేజీలు వింత చిహ్నాలు మరియు రేఖాచిత్రాలతో నిండి ఉన్నాయి. ల్యాప్టాప్ స్క్రీన్ పై ఒక వెబ్సైట్ భయంకరంగా మెరుస్తోంది. దాని చీచిక చలి గుసగూస్ నెక్రోమాన్సర్ గడ్. సరిత అప్పుడు తన సోదరితో మాట్లాడడానికి ప్రయత్నించింది. ఆమె అగాధన్ అంచున ఆగుతుందో దాని నుండి ఆమెను వెనక్కి లాగడానికి ప్రయత్నించింది. కాని సుప నవ్వింది. విచారకరమైన నారి నవ్వు మరియు తాళాడ్డంగా ఆపింది. చింతించుకు సరిత, ఆమె చెప్పింది. ఆమె గొంతు వింతగా ప్రశాంతంగా ఉంది. నేను చింటూని తిరిగి తీసుకువస్తాను. ఇప్పుడు 1 నెల తర్వాత ఆమె ఇక్కడ ఉంది. వారి హాలో నిలబడి ఆమె అసహ్యాన్ని చేయగలని చెప్తోంది. 6వ భాగం మాయాజాలం ఖరీదు. ఆచారం చాలా సంక్లిష్టమైంది. గుగుసలాడే మంత్రాలు, పతనైన ధూపం మరియు వింత్ ఆందోళన కలిగించే సంజ్ఞల నుండి నేసిన వికారమైన వస్త్రం. సుష్మా తన వయస్సును బట్టి నమ్మకంతో కదిలింది. ఆమె గొంతు సరిత వెన్నులో వణుకు పుట్టించే అధికారంతో ప్రతిధ్వనించింది. ఆమె ప్రతి అడుగులో వారి తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేసింది. ఆమె సూచనలు ఖచ్చితమైనవి మరియు స్థిరంగా ఉన్నాయి. సరిత భయానకమైన ఆకర్షతో చూస్తోంది. ఆమె తల్లిదండ్రులు వారి ముఖాలు లేతగా మరియు చిత్రించబడి సుష్మా యొక్క ప్రతి ఆజ్ఞను అనుసరించారు. వారు సరితకు అర్థం కాని భాషలో పదాలు పలికారు. వారి గొంతులు కొవ్వొత్తుల పగుళ్లు మరియు ధూపం యొక్క కమ్మని వాసనతో కలిసిపోయాయి. ప్రతి క్షణం గడిచే కొద్దీ గదిలో వాతావరణం మందంగా, బరువుగా, ఉరుమ ముందు గాలిలా మారింది. సరిత తన చెవుల్లో ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆమె ఆతిలో బిగుతుగా అనిపించింది. దిజ్జిగెత్తి కనిపించని శక్తితో కొట్టుకుంటున్నట్లు అనిపించింది. ఆపై చివరి గట్టడల్ శ్లోకంతో సుష్మా కొవ్వొత్తులపై ముట్టి దూనిని విసిరింది. మంటలు మెరుపు కాంతిలో పేలిపోయాయి. క్షణికంగా గదిని నారింజ మరియు ఎరుపు నరకంలో ముంచెత్తాయి. సరిత మన్లై చూడగలిగినప్పుడు ఆమె గుండె పక్షిలా ఆమె పక్కటెముకలకు వ్యతిరేకంగా కొట్టుకుంది. గది నిశ్శబ్దంగా ఉంది. చనిపోతున్న కొవ్వొత్తుల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. ఆమె తల్లిదండ్రులు స్తంభించిపోయారు. వారి కళ్ళు ఆశతో విశాలంగా తెరిచి వారి చూపుడు ఉల్తం మధ్యలో స్పహరపడ్డాయి. కాని చింటూ పోయాడు. ఫోటో చెక్కు చెదరకుండా ఉంది. వారి నష్టానికి క్రూరమైన జమాకం. 7వ భాగం చీలిన ఇల్లు. నిరాశ ఆమె తల్లిదండ్రుల ముమాల్ప గీతలు గీసింది. అయినప్పటికీ వారి కళ్ళలో దిశోత్ సంకల్పం ఇంకా కనిపిస్తోంది. వారు సుష్మా వైపు తిరిగారు. వారి చూపులు సరితకు భయాన్ని కలిగించే నిరాశతో కూడిన ఆశతో నిండిపోయాయి. ఇది పని చేయలేదు, ఆమె తండ్రి చెప్పాడు. అతని గొంతు కన్నీళ్లతో బంగురుగా ఉంది. సుష్మా తల అడ్డంగా ఈపింది. ఆమె వ్యక్తీకరణ దల్చంగా ఉంది. ఇంకా కాదు, ఆచారానికి బలి అవసరం. సరిత రక్తం చల్లబడింది. బలియా? దాని అర్థమేమిటి? ఆమె ఆలోచనలను చదువుతున్నట్లుగా సుప ఆమె వైపు తిరిగింది. ఆమె కళ్ళు వింతైన తీవ్రతతో మెరుస్తున్నాయి. సరిత, నువ్వు దీనిలో భాగం కావాలి. మనకు నీ బలం, చింటూతో నీ సంబంధం అవసరం. ఆమె తల్లిదండ్రులు వారి ముబాలు మతం యొక్క సరిహద్దులో ఉన్న నిరాశతో కూడిన ఆశతో చెక్కబడి అంగీకారంతో తల్లపారు. కాదు, సరిత గుసగుసలాడింది. వెనక్కి వెళ్తోంది. వారి ప్రేమగల ఇంటి గోడలు ఆమెపై మూసుకుపోతున్నట్లు, ఆమెను ఒక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు ఆమెకు అనిపించింది. ఇది ఆమె కుటుంబం కాదు. ఇది ఆమె వాస్తవికత కాదు. సరిత చేసి ఆమె తల్లి వేడు ఆమె గొబంతు పగులుతోంది. మనం దాన్ని చేయాలి. చింటూ కోస్. కానీ సరిత చేయలేదు. ఆమె చేయదు. 8వ భాగం దూని నుండి దూని వరకు. తరువాత వచ్చిన వాదన్ పేలుడులా ఉంది. ఒక పప్పుడు వారి కుటుంబాన్ని కలిపి ఉంచిన పెరుసైన శాంతిని బద్దలు కొట్టింది. సరిత తన తల్లిదండ్రులతో వేడుకుంది. వారితో తక్కించడానికి ప్రయత్నించింది. వారు చేస్తున్నది తప్పు, ప్రమాదకరమని వారికి అర్థం చేసుకోవడానికి. కాని వారు చాలా దూరం వెళ్లిపోయారు. వారి దూన్ రాక్షస్ గుర్తించలేని రూపంలోకి మారిపోయింది. చివరగా తాన్ తల్లిదండ్రుల కథలో దిత్ సంకల్పం సుష్మా చిరునవ్వులో చలి ఖచ్చితం చూసి సరితకు తెలుసు. ఆమె వారిని కోల్పోయింది. వారు నీడలు మరియు గుసగుసల ప్రపంచంలో అదిమయ్యారు. తర్కం మరియు కారం ప్రభావం చూపని ప్రపంచం. ఆ రాత్రి ఆమె ఇంటి నుండి పారిపోయింది. వారి శ్లోకాల ప్రతిధ్వనులు ఆమె చెవుల్లో మోగుతున్నాయి. ధూపం వాసన ఆమె బట్టలకు కప్పలా అతుకుపోయింది. ఆమె చింటూని మన్లరి చూడలేదు. 9వ భాగం తర్వాత నిశ్శబ్దం. వార్తాపత్రికలు దానిని విషాదకరమైన ప్రమాదం అని పిలిచాయి. గ్యాస్ లీక్ అని, పనిచేయని ఉపకరణం అని వారు అన్నారు. అధికారిక నివేదికను ఎవరు ప్రశ్నించలేదు. సరిత తప్ప ఎవరు కాదు. ఆమెకు నిజం తెలుసు. వారి నిరాశదార్, వారి తప్పుడు విశ్వాసం యొక్క ఖరీదు ఆమెకు తెలుసు. ఆమె తల్లిదండ్రుల ఇంట్లో నిశ్శబ్దం ఇప్పుడు చెవులు చిల్లులు పడేలా చేస్తోంది. ఆమె కోల్పోయిన కుటుంబం, ముక్కలైన జీవితం యొక్క స్థిరమైన జ్ఞాపకం.
కొన్నిసార్లు అర్ధరాత్రి గాలి వీచినప్పుడు మరియు నీడలు నాట్యం చేసినప్పుడు ఆమె వారి శ్లోకాల ప్రతిధ్వని దాదాపు వినగదు. వారి ఒకప్పుడు సాధారణ జీవితాల ఉపరితలం కింద దాగి ఉన్న శక్తి యొక్క చలి జ్ఞాపకం. మరియు ఆ క్షణాల్లో సరిత ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయింది. వారు చివరికి చింటుని కనుగొన్నారా, లేదా వారు నీడల్లో తమను తాము కోల్పోయారా?